హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మార్చ్ వరకు లెక్కలు చూసుకుంటే నిరుద్యోగ సమస్య 7.8% అని ఉంది. ఈ లెక్కన 148 కోట్ల మందికి 11 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నట్టుగా అంచనా. బడా పారిశ్రామికవేత్తలకు ఎన్ని కోట్లు అప్పులు ఇచ్చారని తెలియదు, కానీ 25 లక్షల కోట్లు రుణమాఫీ జరిగింది. ఇందులో 2 లక్షల కోట్లు తిరిగి కట్టారు, 23 లక్షల కోట్లు కట్టలేదు. ఇదే 23 లక్షల కోట్లు ఉంటే నిరుద్యోగ సమస్య ఈజీగా సమసిపోయేది. మనిషికి 2 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఉపాధి కల్పన కింద ఆ 11 కోట్ల మందికి మంచి జరిగేది. పేదరికం కూడా అంతే పర్సంటేజ్ ఉంది. కనీసం వాళ్ళకి ఇచ్చినా కూడా ఆ పేదరికం మన దేశం నిండిపోయేది. బడా పారిశ్రామికవేత్తలకు గవర్నమెంట్ ఎందుకు ఇంత ఇస్తుంది అనే దానికి ఒక సరైన సమాధానాలు మనకి రావు, ఎవరు చెప్పరు, మనం అడగాల్సిన పని లేదు. కాకపోతే ఇలాంటి గవర్నమెంట్ అంచనాలు లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేసే గవర్నమెంట్ మనకు అవసరమా అని ఒకసారి ఆలోచించండి. రేపు ఏ గవర్నమెంట్ వస్తుందని తెలియదు. ఉన్న గవర్నమెంట్ ఇకపైన ఏం చేస్తుంది అనేది కూడా ఆల్రెడీ చూసేసాం.